ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మార్కెట్ చూస్తే టూ మచ్ గా పడిపోయిందని చెప్తున్నారు, కానీ 10% డ్రాప్ అయింది కదా, అంటే ఏం జరుగుతుంది అంటున్నారు అసలు? ఇండెక్స్ కనుక చూస్తే కేవలం 10% డ్రాప్ అయిందండి. నిఫ్టీ కావచ్చు, మిడ్ క్యాప్ నిఫ్టీ కావచ్చు, స్మాల్ క్యాప్ నిఫ్టీ కావచ్చు. ఇండెక్స్ పరంగా చూస్తే మాత్రం 10% డ్రాప్ అయింది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ చూసిపోతే చాలా హెవీగా డ్రాప్ అయిందండి. అవి లిటరల్లీ మనం బేర్ మార్కెట్లో ఉన్నామేమో అన్నంతగా డ్రాప్ అవుతున్నాయి అనమాట. అంటే ఎక్కువసార్లు మార్కెట్ ఈవెన్ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు కపుల్ ఆఫ్ స్టాక్స్ పట్టనేది మామూలు విషయం. బట్ ఈసారి అట్లా కాదు. ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది హెవీగా సివియర్గా జరుగుతుంది అనమాట. ఇండెక్స్లో ఆ పెయిన్ మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అందుకే ఇండెక్స్లో చూస్తే మాత్రం నీట్గా క్లీన్గా ఉన్నట్టు కనపడుతుంది. మార్కెట్ పడింది 10గా అన్నట్టు ఉంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అలా లేవండి. ఈవెన్ నిఫ్టీ కూడా ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చేసింది. అది కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇండియా మార్కెట్ అఫీషియల్గా బేర్ మార్కెట్లో ఉన్నట్టు లెక్క. ఏదైనా బేర్ మార్కెట్ అన్నా ఉంటుందంటే షార్ట్ టర్మ్లో ఏదైనా ఇండెక్స్ కానీ స్టాక్ కానీ 20% డ్రాప్ అయినా, లేదా లాంగ్ టర్మ్లో 200 మూవింగ్ యావరేజ్ బిలో వచ్చినా దాన్ని మనం లిటరల్లీ బేర్ మార్కెట్ అంటాం అఫీషియల్గా. అంటే ఇండియన్ మార్కెట్ దగ్గరలో ఉంది, బేర్ మార్కెట్ దగ్గరలో ఉంది. ఇంత ఎకానమీ స్ట్రాంగ్ ఉండి కూడా, జీడిపి గ్రోత్ బాగుండి కూడా మనం అట్లా వచ్చేసినాం. ఎంటైర్ వరల్డ్ మార్కెట్లో ఎక్కడ కూడా ఇంతగా డ్రాప్ అవ్వలేదండి. అండ్ ఇండియన్ మార్కెట్ మాత్రమే బాగా డ్రాప్ అవుతుంది. స్టాక్స్ కనుక మనం చూస్తే కపుల్ ఆఫ్ స్టాక్స్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ 54% డ్రాప్, అండ్ జీ ఎంటర్టైన్మెంట్ 60% డ్రాప్, అండ్ వారీ టెక్నాలజీ 64% డ్రాప్, ఫ్యూజన్ ఫైనాన్స్ 72% డ్రాప్, అండ్ కుపిడ్ 49, వైవై గ్లోబల్ 50, అండ్ ఇదేంటి ఆల్మోస్ట్ రిలయన్స్ లాంటి కౌంటర్లే 20% డ్రాప్ అవుతుంది. అండ్ ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్ అండ్ హిందుస్థాన్ లివర్ అండ్ నెస్లే అన్నీ కూడా 1 year లోకి దాకా వచ్చేసింది. అందుకని క్వాలిటీ స్టాక్స్ పడవు అని నువ్వు ప్రూవ్ చేయలేవు ఈ మార్కెట్లో. క్వాలిటీ ఉన్నా, ఎర్నింగ్స్ ఉన్నా లేకపోయినా, అంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా దారుణంగా డ్రాప్ అవుతుంది. రీజన్స్ ఏమున్నాయి సార్ ఇలా మార్కెట్ పడిపోవడానికి? ఒకటి, ఈసారి సెల్లింగ్ లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే వరల్డ్ మార్కెట్స్ ఏవి కూడా ఇంతగా పడలేదండి. పక్కన ఉన్న పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఎకానమీ అంత వరస్ట్గా ఉన్న అక్కడ మాత్రం ఆల్ టైమ్ హైలో ఉంది. ఎకానమీ పర్వాలేదు అనుకున్న ఇండియన్ మార్కెట్ మాత్రం దారుణంగా డ్రాప్ అవుతుంది. ఇలా వరల్డ్ వైడ్గా మార్కెట్లన్నీ ఒకేలాగా మూవ్ అవటం మనం చూసాం, కానీ ఇంత డైవర్జెన్స్ మనం ఎప్పుడు చూడలేదు. ఒకవైపు అమెరికా మార్కెట్లో ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆల్ టైమ్ హైకి బ్రేక్ చేసుకుంటే ముందుకు పోతుంది. బట్ ఇది మాత్రం ఇండియన్ మార్కెట్ మాత్రం రివర్సల్గా ట్రావెల్ చేస్తుంది అనమాట. ఈ డైవర్జెన్సీ చూడటం అనేది రెగ్యులర్గా జరగదు. ఎలాంటి న్యూస్ లేకుండా ఈసారి ఎఫ్ఐఐస్ అనేది హెవీ సెల్లింగ్ చేస్తున్నారండి. అండ్ ఎంత అంటే ఆల్మోస్ట్ 22లో చేశారు 2.7 lakh crore 22లో, 23 గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 24లో ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా 1.5 month టైం ఉందండి. బహుశా ఇది హిస్టరీ అయి ఉండొచ్చు. అంటే చరిత్రలో లేనంత హెవీ సెల్లింగ్ జరుగుతుంది. పర్టికులర్గా 1 monthలో ఇంత సివియర్ సెల్లింగ్ ఎప్పుడు జరగలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి బెటర్గా అమెరికన్ మార్కెట్ కనపడుతుంది, మనీ అంతా అక్కడ మూవ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఒకటి ఎఫ్ఐ సెల్లింగ్ ఉంటుంది. ఒకటి, రెండోది ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిందండి. అండ్ ఎవరు ఊహించినంతగా 6.2కి వచ్చేసింది మొన్న. బట్ ఎఫ్ఐఎస్కి ముందే ఐడియా వచ్చినట్టుంది వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరగబోతుందనే విషయం. వాళ్ళు ముందే డ్రాప్ అయ్యారు. అండ్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది 3 days బ్యాక్, అది క్లియర్గా 6.2 వచ్చేసింది. అండ్ లాస్ట్ టైం అనుకున్నప్పుడే అనుకున్నాం వాళ్ళకి, మనకు తెలియని న్యూస్ ఏదో వాళ్ళకి తెలుసు, అందుకు వాళ్ళు బయటకు వెళ్తున్నారని. బహుశా ఇన్ఫ్లేషన్ ఇలా ఉండొచ్చు. మూడోది, కార్పొరేటివ్ ఎర్నింగ్స్ అన్నీ కూడా అంటే 5 years తర్వాత చాలా స్లో అయినాయండి. 5 years కంటిన్యూస్గా పెరిగినాయి. 5 years తర్వాత ఫస్ట్ టైము గ్రోత్ అంతగా ఏం కనిపించలేదు ఎక్కడ కూడా. ఇంకా చెప్పాలంటే 60% స్టాక్స్ అని డిసప్పాయింట్ చేసినాయి ఎర్నింగ్ గ్రోత్. అంటే ఎర్నింగ్ కూడా బాగాలేదు. కారు మొన్న ఫెస్టివల్ సేల్స్ అప్పుడు కూడా పెద్దగా ఇంప్రూవ్ అయింది ఏం లేదు. ఓకే, సో ఎకానమీ పరంగా ఇది లేదు. ఎఫ్ఎన్జీ స్టాక్స్ ఏవి కూడా ఒక్కటి కూడా హెల్దీగా లేవండి. ఏది కంపెనీ అనౌన్స్మెంట్ చేసినా రిజల్ట్స్ అన్ని డ్రాప్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎకానమీ చేంజ్ అవుతూ ఉందన్నమాట. అట్లా ఎకానమీ పరంగా ఉంది. మూడోది, రూపాయి ఆల్ టైమ్ లోలో ఉంది. డాలర్ స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ వరల్డ్ వైడ్గా ఉన్న లోకల్ కరెన్సీలు అన్నీ కూడా డ్రాప్ అవుతూ ఉన్నాయి అనమాట. అట్లా ఇండియన్ రూపీ కూడా లోయెస్ట్ ప్రైస్కి ఉంది. సెంటిమెంటల్గా అది దెబ్బతీస్తుంది. అండ్ ఎఫ్ఐస్ హెవీ సెల్లింగ్ వల్ల మేజర్ అనమాట. అందులో అమెరికాలో బాండ్లు బాగా గిట్టుబాటు అవుతున్నాయండి. ఇన్ఫ్లేషన్ తక్కువ అండ్ బాండ్లు ఆల్మోస్ట్ 5.5% ఉంది. అందుకని ఇండియాలో పెట్టే బదులు డబ్బులు అమెరికాలోని బ్యాంకులో పెడితేనే ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అలాగా ఉంది. ఎందుకంటే అమెరికన్ డాలర్ ఎట్టాకు ఇయర్లీ 5% స్ట్రాంగ్ అవుతుంటుంది, ఒక అప్రిషియేషన్ అవుతుంటుంది. ప్లస్ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది అక్కడ. ప్లస్ వడ్డీ రేట్లు కూడా అక్కడ కూడా 5.5 అంటే చాలా బెటరే కదా ఇండియాతో పోల్చుకున్నప్పుడు. ఆ రీజన్ తోటి ఎఫ్ఐఎస్ అంత మనీ అంతా తీసుకెళ్తున్నట్టున్నారు. మొత్తానికి ఏదైనా కావచ్చు, ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్, రూపీ ఆల్ టైమ్ లోలో ఉండటం, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండటం, అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేకుండా డిసప్పాయింట్ అవ్వటం, ఇవన్నీ రీజన్స్ తోటి మార్కెట్ డౌన్ అవుతుందన్నమాట.
ఓకే, సో ఏదైనా కానీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు RSI ఆల్రెడీ 85 దాటుతుంది, బి అలర్ట్ అని చెప్పాము. ఇప్పుడు ఆ టైంలో ఆల్రెడీ 1.5 month ముందే మనం అలర్ట్ చేసాము. అండ్ FIs కీప్ ఆన్ సెల్లింగ్ అప్పుడు కూడా మనం అప్పుడే ఇంటి ఇచ్చాము, మార్కెట్లో ఏదో జరుగుతుంది, అందుకే వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు బయటకని. బట్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం గట్టి కూర్చుని ఈసారి అంతకంటే ఎక్కువ బై చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ ఆగింది. కానీ ఇదే సెల్లింగ్ కనుక 2 years బ్యాక్ కనుక సస్టైన్ అయ్యేది కాదు. ఈ ఒక్క సంవత్సరం మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 4.7 lakhs కూడా ఇన్వెస్ట్ చేశారండి. 7 lakh 1 year లో. అది హిస్టరీ గుర్తుండిపోద్దండి. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలా మాట్లాడుకుంటాం, ఆ సంవత్సరం ఇంత డబ్బు వచ్చిందంట మార్కెట్లోకి అని. అంత హెవీ సెల్లింగ్ కూడా తట్టుకొని మార్కెట్ నిలబడిందండి. దట్స్ గ్రేట్ థింగ్. అండ్ డెఫినెట్గా మార్కెట్ సమ్వేర్ ఎల్స్ బాటం తీసుకుంటుందండి 23 లేదా 22. నేను 23 దగ్గర అనుకుంటున్నాను. 500 పాయింట్లు పడిందంటే పడే ఛాన్స్ పెద్ద తక్కువ అనమాట. అండ్ 5 years అప్పుడు యావరేజ్ ఎంతంటే 12% అవుద్ది. 12% రిటర్న్స్ అనేది నార్మల్ విషయం అది. అందుకని ఇంక టూ మచ్ సివియర్ సెల్లింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. మేబీ మార్కెట్ గోయింగ్ టు గెట్ ద సపోర్ట్ అరౌండ్ 23,000, అదర్వైజ్ 22 అలా అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా నిఫ్టీ 20% రిటర్న్స్ దాటింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ పెద్దగా ఎక్కువ రిటర్న్స్ రాదు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 28% ఇచ్చింది. ఈ సంవత్సరం అది డ్రాప్ అయ్యి ఇప్పుడు 8 అయింది కాబట్టి సెల్లింగ్ సమ్వేర్ ఎల్స్ ఇంకా ఆగిపోద్ది అనుకున్నా. సో ఇంకో మాక్సిమం పెయిన్ ఇంకా 4 to 5% ఉంటుంది నిఫ్టీలో, అంతకంటే ఎక్కువ ఉంటుందని అనుకోవట్లేదు. అంటే సార్ ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి స్టాక్ మార్కెట్ సెల్లింగ్స్ వచ్చే పెయిన్స్ కి సిగ్నల్ అని అనుకోవచ్చు అంటారా? అలాగని చెప్పలేము. మనం ఎమోషనల్గా షార్ట్ టర్మ్లో పడింది కాబట్టి ఇట్లా ఎకానమీ బ్యాడ్ ఉందని చెప్పే బదులు, అంటే మార్కెట్ బుల్లిష్కున్నప్పుడు ఎకానమీ స్ట్రాంగ్ ఉంది అని బయలుదేరింది అనే బదులు, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ బీన్ అవ్వాల్సిందే. అది టూ మచ్గా పెరిగినప్పుడు, కోవిడ్ తర్వాత లో తర్వాత చాలా ఫాస్ట్ పెరిగింది మార్కెట్. ఎంత అంటే ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ చూస్తే ఆల్మోస్ట్ 35% చొప్పున పెరిగింది లాస్ట్ 5 years యావరేజ్ మీద. బట్ ఇండియాలో అన్ని కంపెనీస్ యావరేజ్ గ్రోత్ అంత లేదు కదా, అందుకని కరెక్షన్ మచ్ నీడెడ్ అది ఉంది, అందుకని కరెక్షన్ అయి ఉండొచ్చు. రెండోది హెవీ సెల్లింగ్ జరుగుతుంది. హిస్టరీలో ఎప్పుడు ఆ సెల్లింగ్ మనం తట్టుకోలేదు, చూడలేదు కూడా. ఎవరు అనుకుంటారు FIs ఆ రేంజ్లో అమ్ముతారని? సో అదొకటి ఉండొచ్చు. టెక్నికల్గా మార్కెట్ బాగా ఓవర్ బ్రాడ్ జోన్కి వెళ్ళిపోయింది, అందుకని ఇట్ రిక్వైర్డ్ సమ్ కరెక్షన్ అనమాట, అది అయి ఉండొచ్చు. బట్ ఈ సివియారిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల, ఇంత సివియర్గా మార్కెట్ కరెక్షన్ వద్దని ఎవరు ఎక్స్పెక్ట్. ఇండియాలో ఏంటంటే కోవిడ్ కన్నా ముందు ఉన్న డిమాట్ అకౌంట్లు 5 కోట్లు ఉన్నాయి, కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ 20 కోట్లు చేరాము ఇప్పుడు. అంటే ఇండియాలో 70% అందరు ఎప్పుడు జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్లోకి? కోవిడ్ తర్వాతనే, కోవిడ్ ముందు కాదు. అందుకని వాళ్ళెవరు ఇంత పెయిన్ చూడలా. కోవిడ్ అప్పుడు డిస్కౌంట్ సేల్ ఒకటే చూసారు, ఎంటర్ అయ్యారు కొత్త కాబట్టి. బట్ పెట్టగాదు, మార్కెట్లో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ పైన భరిస్తున్నారు అనమాట. ఓకే, బట్ ఇంత ముందుతో పలుచుకుంటే ఇప్పుడు పడకుండా చేస్తుంది కూడా వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఇండియన్ ఇన్వెస్టర్ కూడా మెచ్యూరిటీ అయ్యారు. పట్టప్పుడల్లా హెవీగా ఎవరు అమ్మటల్లా, వాళ్ళు ఎంతకంత కొంటున్నారు అనమాట. ఒక SIP ద్వారా మ్యూచువల్ ఫండ్ అమౌంట్ మార్కెట్లోకి 25,000 కోట్లు వచ్చింది, అది ఒక చరిత్ర. 25,000 కోట్లు. ఓకే, అందుకని లోకల్స్ ఈ ప్యానిక్కి భయపడుతున్నారు, మనీ విత్డ్రాల్ చేస్తున్నారని ప్రూవ్ చేయలేవు. కాబట్టి SIP అకౌంట్ తగ్గుతున్నమాట నిజం. ఓకే, విత్డ్రాల్స్ ఎక్కువ అవుతున్నమాట నిజం. బట్ స్టిల్ ఏ రోజుకి ఆ రోజు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి అండ్ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తూ ఉన్నారు. హోప్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఫాల్ అనదర్ 5%, అక్కడ స్టేబుల్ అయ్యి మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుందని మనం అనుకోవచ్చు. బట్ ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటంటే లార్జ్, మిడ్ టు స్మాల్ అనే తేడా లేకుండా బీభత్సన సెల్లింగ్ జరుగుతుంది అన్ని కేటగిరీలో. యాక్చువల్ లార్జ్ క్యాప్ పెద్దగా ఇచ్చింది అమౌంట్ ఏం లేదు లాస్ట్ 4-5 yearsలో. స్టిల్ అవి కూడా ఇంతే సెల్లింగ్ ఉన్నాయి. రిలయన్స్ 20% పడిద్దని ఈ బుల్ మార్కెట్ ఎవరైనా అనుకున్నాం, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ, బట్ అవి కూడా పడగొట్టేస్తారు. ఏషియన్ పెయింట్స్ ఆ రేంజ్లో 4 years లోకి వచ్చింది అనుకున్నారా? ఎవరు అనుకోలే. బజాజ్ ఫినాన్స్ 8ని వదలటం లేదు ఈ మార్కెట్లో. అన్నిటిని అంటే డెలివరీ బేస్ మీద హెవీ సెల్లింగ్ జరుగుతుంది అన్ని చోట్ల, అన్నింటిలో ఈక్వలెంట్ జరుగుతుంది. అందుకని ఇంత ముందు లాగా స్మాల్ క్యాప్ అంటే రిస్కీ, లార్జ్ క్యాప్ సేఫ్టీ అలాంటి కొటేషన్ ఇక్కడ లేవు. సెల్లింగ్ అంటే బీనోతే అన్నింటిలో వరుస జరుగుతుంది అనమాట. మొత్తానికి యూనిక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎవరు ప్రతిసారి ఎక్స్పీరియన్స్ ఇంకోసారి కౌంట్ అవ్వకుండా జరుగుతూ ఉందన్నమాట. మొత్తానికి అయితే 10% డ్రాప్ ఇన్ ఇండెక్స్లో ఒకే మంత్లో 10% కంటిన్యూస్ డ్రాప్ అవడం చాలా రేరు. ఇంకొక 5% ఉండొచ్చు మ్యాక్సిమం వరస్ట్ సినారియోలో. ఇంకా 5% దగ్గర ఇది స్టేబుల్ అవుతుందని అనుకుంటాం. ఎందుకంటే ఎకానమీ మనం అనుకున్నంత వరస్ట్ లేదు. ఇన్ఫ్లేషన్ ఎక్కువ మాట నిజం. బ్యాంక్ వడ్డీ రేట్లు ఈ ఇయర్ తగ్గించడం వరల్డ్ వైడ్ తగ్గుతున్నా కూడా. హోప్ నెక్స్ట్ క్వార్టర్లో ఎర్నింగ్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఈ లోపు కనుక ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లోకి వస్తే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్లో అప్సైడ్ జర్నీ స్టార్ట్ అవ్వద్దు అనుకోవచ్చు. ఇంకొక 1 month మన డిసెంబర్ మంత్కి వచ్చేస్తే బడ్జెట్ ప్లాన్ చేస్తాం, ప్లానింగ్ న్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి హోప్ దట్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ మార్కెట్. సో నెక్స్ట్ క్లూ మళ్ళీ బడ్జెట్. కాబట్టి బడ్జెట్ వచ్చినప్పటికల్లా మళ్ళీ మార్కెట్ ఏమన్నా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా డిస్కౌంట్లు ఇస్తే టాక్సేషన్ వాటిలో మళ్ళీ ముందుకెళ్ళే ఛాన్స్. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.